సో వారణాసి బాబు బర్త్డే వచ్చింది, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కూడా. అప్డేటు ఏమొస్తుంది కొంతమంది ఏమో రాముడిది గ్లిమ్స్ వస్తుంది, రాముడి ఫోటో రిలీజ్ చేస్తారు, పోస్టర్ వస్తారు, టీజర్ వస్తుంది అని చెప్పేసి ఒక అంకుల్ చెప్పిండు లాస్ట్ వీక్. రాదురా నాన్న నేను అన్నా కానీ అసలు అన్నారు. నేను చెప్పింది ఏంటి, వాళ్ళకు ఉన్నదే ఇదే చాయిస్ అబ్బా. నెక్స్ట్ బర్త్డేకి రిలీజ్ అయిపోతుంది సినిమా అన్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కాంటెంట్ వదలాలి కదా. కాబట్టి వదులుతారేమో అనే ఆశతో అన్నా, నేను గ్యారంటీ అని చెప్పలే బాబు. జక్కన్న బి లైక్ బ్రో ఐ డోంట్ కేర్ నేను అన్నట్టుగానే స్టిల్సే రిలీజ్ చేసిర్రు. నాకు ఎక్కడ తేడా కొట్టిందంటే ప్రియాంక చోప్రా అప్పుడే రాలేదు, వాళ్ళు రాలేదు అన్నప్పుడు ఇప్పుడు కొత్త ఏం రావు. నేను అదే అనుకున్నా, స్టిల్స్ అప్పుడు పీసీ కూడా. ప్రియాంక చోప్రాకి అట్లీస్ట్ సినిమా స్టిల్ వచ్చింది, ఇది సినిమా స్టిల్సేరా. బీటీఎస్ స్టిల్స్ అవి సినిమా స్టిల్స్ లా లేవు. మరి అవి కూడా బీటీఎస్ స్టిల్స్ కాకుండా ఒకటి సినిమా స్టిల్, ఒకటి బీటీఎస్ ప్రియాంక చోప్రాది. 2 సినిమాలు ఉండొచ్చు, ఒక పాట ఉంది మధ్యలో సినిమాలో, అప్పుడు జరిగే డాన్స్ చేస్తుందేమో అనుకోవచ్చుగా. దీంట్లో కూడా ఆ పర్టికులర్ సీన్ లో అట్లా కూర్చొని ఉన్నాడేమో మన బాబు, కాబట్టి అట్లా ఉన్నాడేమో. బట్ ఏ మాట కామాట పక్కన పీసీ ఫోన్ పట్టుకుని ఉంటదంట. ఓకే, పీసీ రిలీజ్ చేసింది వేరే. ఓకే, ఏ మాట కామాట. పోస్టర్లు వాటి ఫోటోలు అయితే మాత్రం కేరాంప్ ఉన్నాయి. ఎంత బాగున్నాడో చూడడానికి. హీస్ 50. మన ఇద్దరం మాట్లాడుకున్నాం, మనం 50 లెక్కున్నాం లిటరల్ గా. హీస్ యంగర్ దన్ us. నేను 25, 26, నేను 26, వాడు నాకంటే 3 నెలలు పెద్ద అంటే ఎవరు నమ్మడు. ఎవరు నమ్మరు. బట్ వాడు నాకంటే 3 నెలలు పెద్ద అంటే ఎవరు నమ్మడు. అదే బట్ స్టిల్ నాకు పెళ్ళి, నువ్వు ఆపరా మన ఏజ్, నీ అబ్బా ఆపు. ఇక్కడ 51 ఆయన. వాట్ ద హెల్ అంటే ఒకవేళ కనుక ఏది వర్కౌట్ అయినా వర్కౌట్ కాకపోయినా కానీ హాలీవుడ్ లో సినిమా వర్కౌట్ అయిందంటే బాబు కాడ గుడి కడతారేమో ముఖ్యంగా ఆడవాళ్ళు. అసలు వేరే ఉంటది అసలే ఆ టైం అక్కడ. అసలు ఒక షార్ట్ అయితే డైలాగ్ సింపింగ్ చేసి పడుతారు, మీకు అర్థం కావట్లే అక్కడ. సీరియస్లీ సంథింగ్ ఎల్స్ మ్యాన్. నాకు మంచి అనిపిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే బ్రో. ఇప్పుడు ఏవి రాకూడదురా వారణాసి గురించి. వారణాసి నేనేమంటా అంటే, వారణాసి నుంచి ఏది చేసినా కానీ అపార్ట్ ఫ్రమ్ బర్త్డేస్, అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్, అసలు ఇది బర్త్డేలకి అతీతంగా ఉండాలి సినిమా. వీళ్ళు ఒక ఈవెంట్ పెడితే ఈవెంట్కి ఎట్లా ఉండాలంటే దానికి ఒక గుర్తింపు ఉండాలి. ఈ పర్టికులర్ బర్త్డే వచ్చింది కదా అని చెప్పేసి పెట్టడానికి ఉండదు సినిమా. దాట్ ఈస్ వై హీ మేడ్ ఇట్ ఇన్ నవంబర్. ఏదో చేయడానికి కాదు, పెట్టాలంటే ఆగస్ట్లో పెట్టచ్చు, లాస్ట్ పెట్టలేదు ఆయన. కరెక్ట్గా నేను ఈ పర్టికులర్ టైంలో పెడతా, అది పెట్టినప్పుడు మొత్తం లిటరల్గా దేశం మాట్లాడుకోవాలి, అట్లా పెట్టాలి. సో అట్లా చేస్తున్నారని నా ఫీలింగ్. కాబట్టి ఒకవేళ మనకి టీజర్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, ఎనీథింగ్, పోస్టర్ వచ్చినా, ఏది వచ్చినా కానీ దే విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ అ పర్టికులర్ టైం. అది ఎంత బాగుండాలంటే టోటల్ మొత్తం దేశం అంతా తిరిగి వారణాసి గురించి మాట్లాడి, ఇప్పుడు చూడు దాని గురించే మాట్లాడాలి. ఒక వారం 15 నెలల రోజులు దాని గురించి మాట్లాడినట్టుగా వాళ్ళు అట్లా అప్డేట్లు రిలీజ్ చేస్తారు. అందుకే పోస్టర్లు గీస్టర్లు ఏమి రావిపోతుంది, ఫిక్స్ అయిపోయి. నేను అదంతా కేర్ చేయను, నాకు కాంటెంట్ ఎదికి అంతే. నేను బ్రో ఈ ఒకడలో లైక్ టోటల్ లాజిక్లు, మార్కెటింగ్ స్ట్రాటజీలు, ఉద్దేశం మాట్లాడుకోవాలి ఏమొద్దు నాకు ఎందుకు ఇలా వీడియో కాంటెంట్. ఇలాంటి వాళ్ళ వల్ల బర్త్డేకి నాకు సినిమా అయిపోద్ది, ఆ టైంకి లేదో క్యాంపెయిన్ చేసుకుంటుంటారు. హాలీవుడ్ దాకా పోదాం రా మనం ఎడుతుంటే, మా బాబు బర్త్డేకి ఫోటోలు ఎందుకు రిలీజ్ చేయలేదు, నువ్వు పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయలేదు, నువ్వు హ్యాపీ బర్త్డే ఎందుకు బొక్కలోది. నువ్వు హాలీవుడ్ కాదు, కావాలంటే చంద్రమండలానే పోయి అక్కడ స్క్రీన్ వేసుకొని చూసుకో సినిమా. ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇది నెక్స్ట్ బర్త్డేకి అవ్వదు, నెక్స్ట్ బర్త్డే సినిమా రిలీజ్ అయిపోద్ది. అంటిల్ అన్లెస్ పోస్ట్పోన్ చేస్తుంది వేరే విషయం, కానీ బట్ స్టిల్ రిలీజ్ అయిపోద్ది అన్నప్పుడు ఇవ్వాలి నాకు అంతే. అరే ఏమైద్దిరా, డబ్బులు అని అయిపోతాయారా, నాకు అర్థం కాదు. ఇంత రారే ఒక 30 సెకండ్ రా కాంటెంట్ ఏడుతున్నారని చెప్పేసి మెర్చండైజ్ వదిలేరు ఇప్పుడు. ఇందాక 1 hour బ్యాక్ ఏడవండి, గట్టిగా ఏడవండి, తప్పేనా అస్సలు గట్టిగా. నెక్స్ట్ బర్త్డే ఇంకేం లేదురా, లైక్ ఫ్రమ్ ద టీమ్ వారణాసి హ్యాపీ బర్త్డే బాబు అని చెప్పి గుక్క బట్టి ఏడవండి. ఒక్కలోది ఐ డోంట్ కేర్, అసలు ఇవ్వకండి కాంటెంట్, ఇవ్వకండి. నేనంట ఐ డోంట్ యాక్చువల్లీ కేర్. ఎందుకు ఇవ్వాలరా కాంటెంట్ మీకు, ఎందుకు ఇవ్వాలరా, ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ చేసి అప్పటి రాజమౌళి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 1500 కోట్ల బడ్జెట్ దీనికి ఇట్లాంటి కథలు పడకూడదు. అయితే అంతే అన్ని రెడీ అయినప్పుడే పెట్టాలి. ఐ డోంట్ కేర్. నాకు మాత్రం వాళ్ళు ఇవ్వాలి అనేది ఇవ్వకూడదు. ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలరా, ఇవ్వద్దు. జస్ట్ ఏదో బర్త్డే వచ్చిందని చెప్పేసి కాంటెంట్ రెడీ అయినప్పుడు ఇవ్వదు. వాళ్ళ కరెక్ట్ ఒక ఈ సినిమాని 15 కాదు, వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ సినిమాకి ఒక వీడియో 2 days బ్యాక్. ఈ సినిమాని హాలీవుడ్ వైజ్ గా వీళ్ళు ప్రమోట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది.
ఆ టైంకి నువ్వు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ టైం స్లాట్స్ కొనుక్కోవాలి, దానికి బడ్జెట్ పెట్టాలి. అవన్నీ వదిలేసి బర్త్డేకి ఒకసారి నేను ఏదో ఇవ్వాలి కదా ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా అని చెప్పేసి ఖర్చు పెట్టి ఆరోజు సినిమాకు కొత్త గొప్ప హైప్ క్రియేట్ చేసే పాయింట్ టైంలో పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేసి అంటే ఇన్ ద సెన్స్ బాబు బర్త్డేకి పెడితే అది కరెక్ట్ టైం కాకపోతే వేస్ట్ అయిపోతాయి. అట్లాంటి కథలు ఈ సినిమాకి పడద్దు. నువ్వు ఆర్ఆర్ఆర్ చేసిరు అంటే ఆర్ఆర్ఆర్కి ట్రిపుల్ బడ్జెట్ ఇది. అట్లాంటి కథ ఈ సినిమాకి పడద్దు, పడకూడదు కూడా. వాళ్ళు కరెక్ట్గా రెడీ అయినప్పుడు పెట్టండి. వాళ్ళు ఏ టైంలో కరెక్ట్ అనుకుంటారో అదే టైంలో రావాలి. రాజమౌళి ఈజ్ రైట్, అంతే, ఇంకేమో. లేప్ప. నో. ఓ మా బాబు పాప రాలేదు, మా బాబు ఇంకోటి టీజర్ సినిమా రాలేదు. ఏంది అది? బాబు ఏప్రిల్ కాదు, వచ్చిన రోజు ఒక్కొక్కరికి దున్నుతాడు. ఆ రోజు అప్పటి వరకు వెయిట్ చేయండి. దున్నని ఒక్కల బర్త్డే మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఇయర్, ఐ అప్పుడు డోంట్ చూసుకుందాం. కేర్. కాదు కాదు, ఇప్పుడు ఈ సినిమా ఏది ఇంకోటి ఏదో మ్యాజిక్ సినిమా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, రాజమౌళి గారు కార్తికేయ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏదో, అయితే ఫాద్ ఫసిల్ యాజ్ మెజిషియన్. ఆ, దాంట్లో నీకు వెనకాల వీనెక్ అని సంథింగ్ ఏదో ఇచ్చారు, ఒక వెనకాల బోర్డు మీద ఉంటుంది స్టఫ్. అవును, ఓకే, అవును, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ మెర్చండైజ్ కనెక్ట్ చేశారు. ఆ. ఐ లైక్ దట్ స్మార్ట్నెస్. ఇవాళ వచ్చిన మీరు స్టీల్స్ ఎడుతున్నారని అంతే, మీరు ఎడుతున్నారా అంతే, నాకు అవసరం లేదు. అయినో నేను సాటిస్ఫైడ్. బాబు ఫోటోలు వచ్చినాయి, నేను సాటిస్ఫైడ్. చూడు ఇవాళ స్టిల్స్ ఏవైతున్నాయో దోస్ ఆర్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. నేను ఒక ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం వారణాసి, హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని సినిమాలో ఒక పోస్టర్ లెక్క రిలీజ్ చేసేదానికంటే ఈ స్టిల్ ని నేను 100% సపోర్ట్ చేస్తాను. ఐ రియల్లీ లవ్ దిస్. దీనికంటే ఎక్కువ కావాలంటే వచ్చిన స్టిల్ లేదు 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 లేదు. మరి? నాకు వీడియో కాంటెంట్ కావాలి, నాకు పోస్టర్ వద్దు. ఇయ్యకు నాకు పోస్టర్, నాకు ఈ 2 ఫోటోలు చాలు. అంటే ఏంటి, నాకు video ఇట్లా content అట్లా కావాలి. తెలుసు, ఇట్లా తిరిగి కెమెరా దిక్కు తిరిగితే చాలా 30 సెకండ్ల పాట వద్దు, డైరెక్ట్ ఏంది డైలాగ్ వద్దు, మ్యూజిక్ వద్దు, ఏమొద్దు. అట్లేమొద్దు. ఒక 10 సెకండ్స్. ఇప్పుడు నీకు ఫౌజీకి వచ్చింది, అది ప్రభాస్ గారు కూర్చుంటారు, నీకు కొంచెం ఒక షార్ట్ లాగా వచ్చి అది ఫోటోనే, బట్ స్టిల్ అది ఒక షార్ట్ లాగా వచ్చి కాంటెంట్ లాగా వచ్చింది. అలాంటిది ఎందుకు రిలీజ్ సారీ ఏలా వాడేరా, కొట్టేసి వచ్చేస్తుంది. అయితే మనం కూడా వాళ్ళు చేసి ఎందుకు కొట్టాలి? వాళ్ళకి వేరే మస్తు వాళ్ళకి 100 పనులు ఉన్నాయి. వాళ్ళు అనుకున్న దానికి నీకు ఇది కావాలంటే ప్యూర్లీ డిసప్పాయింటెడ్ ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ ఎలా చేసుకో బ్రో, ఏమైతుంది? అవన్నీ కాదు, ఏమి కాదు, ఏం అవ్వకూడదు కూడా, అవసరం లేదు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, ప్రియాంక చోప్రాకి ఏం చేసారో, ఇప్పుడు మన పృథ్వీరాజ్ కుమార్ కూడా అదే వస్తుంది. ఒక కరెక్ట్ టైంకి వాళ్ళు టీజరు ట్రైలర్లో అవన్నీ రిలీజ్ చేస్తారు. కరెక్ట్ టైంకి వాళ్ళు అనుకున్నట్టుగానే హైప్ క్రియేట్ చేసేటట్టుగానే కాంటెంట్ రావాలి. పోస్టర్ అయినా అట్లే ఉండాలి. ఇప్పుడు లెస్ చేస్తే ఒకరా, ఇప్పుడు అంతేందుకు మన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఎప్పుడో బాబు బర్త్డేకో సంథింగ్ ఎప్పుడో వీనెక్ అది వచ్చింది, లాకెట్ వచ్చింది. వాళ్ళు పర్ఫెక్ట్ టైంకి దీని గురించి అక్కడ అదే టైంకి పెట్టాలి కాబట్టి పెట్టారు, లేదు అది అప్పుడు కూడా పెట్టకపోదు. ఎందుకంటే నవంబర్ లో వాళ్ళకి ఈవెంట్ వచ్చింది కదా, ఇప్పుడు నవంబర్ లో ఈవెంట్ ఉంది కానీ పెట్టిండ్రా, లేకపోతే అది కూడా రాదురా. రే లాస్ట్ ఇయర్ పెట్టొచ్చుగా, మరి ఎట్లా అంటే దానికంటే ముందు ఇయర్ ఎందుకు రాలేదురా బాబు? చేతికి ఏదో కడియం పెట్టచ్చు, ఇప్పుడు అది కూడా పెట్టలేదు. రాదురా, రాకూడదురా, అంతే, రాదు. ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఇంకా హైలైట్ అంటే తెలుసా, నాలో ఒకడు ఇంకా 2 గంటలు ఉంది కదా, కరెక్ట్ గా 11:58 59 ఏదో కాంటెంట్ ఇస్తాడేమని ఆశపడుతున్నా. ఇంకా ఒకడు ఉన్నాడు నా లోపల. నేను ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఏంటంటే, నాకేమనిపించిందంటే, ఇప్పటి వరకు ఏదో చెప్దాం అనుకున్న మధ్యలో వచ్చి ఆగం పట్టించేసినాం టోటల్ గా. ఇప్పటి వరకు వచ్చిన కాంటెంట్ చాలా స్టోరీ చెప్పేసింది. వీళ్ళు బయటకు పోయి ఏదో మాట్లాడేస్తున్నారు, స్టోరీ చెప్పేస్తున్నారు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది మాట్లాడేస్తున్నారు. నువ్వు అనుకోకుండా తెలిసినా తెలియకుండా నీకు చాలా వరకు వారణాసి స్టోరీ తెలిసిపోయింది. ఇప్పుడు నాకు 30 సెకండ్ల వీడియో కావాలి, 15 సెకండ్లు బాబిట్లా తిరగాలి, నడుచుకుంటూ రావాలి, స్మైల్ ఇవ్వాలి, డ్యాన్స్ స్టెప్ వేయాలి. ఆపేయండి, ఏప్రిల్లో చూసుకుందాం. అంతుంటే టీజర్ రిలీజ్ చేస్తారు, అప్పుడు వేసుకుందాం. బర్త్డే వచ్చింది, బర్త్డే ప్రతి ఇయర్ వస్తుంది, ప్రతిసారి చూసుకుందాం. ఈసారి మాత్రం ఈ సినిమాకి చాలా కష్టం. మాక్సిమం సంవత్సరానికి ఒకటే వచ్చేది. 1500 కోట్లు కూడా ప్రతిసారి పెట్టలేరు వాళ్ళు. ఇప్పటికి చెప్పిన ట్రిపుల్ బడ్జెట్ తో చేస్తున్నారు. లిటరల్ గా వాళ్ళు ఫ్యామిలీకి వస్తుంది ఈసారి, బడ్జెట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఇట్లాంటి కథలు వాళ్ళు వాడకూడదు, వాళ్ళు పడట్లేదు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. దీనికి ఒక ప్రత్యేకత ఉండాలి. బర్త్డేకి వీడియో కాంటెంట్ అడిగితే హాలీవుడ్ బాలీవుడ్ బడ్జెట్ లని మాట్లాడుతాడు. ఈ సినిమాకి బాబు ఎక్కువ కాంటెంట్ అడిగా, ఏమన్నా చెప్పాను ఈ సినిమాకి బాబు ఎక్కువనా సినిమా ఎక్కువనా అంటే నేను సినిమా ఎక్కువనా అని చెప్తా. బాబు కూడా అదే ఊడు కాదు మరి ఎట్లాంటి సిచ్యువేషన్ లో వీడియోలు ఊరికే రా, ఇంత కాంటెంట్ ఇటానికి ఏమైంది, అంత కాంటెంట్ ఇవ్వద్దు. ఇంత కాంటెంట్ ఉన్న కాంటెంట్ ప్రసాదం తీసుకుని కూర్చొని తానే ఎంజాయ్ చేయండి వచ్చేంత వరకు. అది కరెక్ట్ టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు, అప్పుడు చూద్దాం. మై మోస్ట్ సాటిస్ఫైడ్ ఆఫ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ వారణాసి. ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్. వచ్చిన 2 ఫోటోలు కే ర్యాంప్ లిటరల్ చెప్తున్నా, బూత్ మాట్లాడేసిన, సారీ గైస్, కొత్త ర్యాంప్ ఉంది, ఎంజాయ్ చేసాడు, అంత కంటిన్యూ అవసరం. ఓకేనా, ఫ్యామిలీ ఫ్రెండ్లీ.
సో పాపం వీడియో కాంటెంట్ ఒక 10 సెకండ్లు అడిగిన పాపానికి ఈడు 1500 కోట్లు అంటాడు, హాలీవుడ్ అంటాడు. ఏంది ఇది? అంతే, అది పరిస్థితి. కామెడీగా మీకేమనిపిస్తుంది మా ఇద్దరిలో హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్? అదే కదా, ఎస్ఎస్ఆర్ స్టాండర్డ్స్ రెడీ చేస్తారు, పిక్స్ సూపర్ మస్తున్నాయి మరి. స్టాండర్డ్లు కాకపోతే లాడర్స్ వేసుకోండి, నిచ్చాన్లు వేసుకోండి, క్రేన్లు వేసుకోండి, నో బడీ కేర్డ్. వీడియో వేయచ్చు, ఇంత కాంటెంట్ ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వాలరా? కానీ What is the కానీ question? వై ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? బర్త్డే రా, అయితే బర్త్డే ప్రతిసారి వస్తుంది, సంవత్సరానికి మాక్సిమం ఒక్కసారి వచ్చిద్దిరా. సంవత్సరానికి ఇంకో నెక్స్ట్ ఇయర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ సినిమా అయిపోద్ది, సినిమానే వస్తుంది నెక్స్ట్ పోల్ ఇయర్. అంట బెటర్, పోల్ అంట బెటర్. నువ్వా నేను రైట్, పక్కన నేనే రైట్ అంటారు, వేరే విషయం. లైక్ నువ్వే రైట్ అంటారా? సరే, వారణాసికి ఇంకా కాంటెంట్, ఇంకా బాబు బర్త్డేకి వారణాసి బాబ్ బర్త్డేకి అందరు రావాలని అంటారు ఇట్లా పెట్టి. ఇంకా కాంటెంట్ 900 మంది ఉన్నారు, చూద్దాం ఇప్పుడు ఎవరు రైట్ అనేది. నేను ఇప్పుడు బ్రో నేను లాజిస్టిక్స్, బడ్జెట్లు, స్కేల్, హాలీవుడ్ అయ్యేం అడగట్లా. ఇంత వీడియో కాంటెంట్ ఇదే నేనేమంటున్నా, ఈ సినిమా వీళ్ళు ఇట్లా ఆలోచించట్లేదు. దే ఆర్ రైయింగ్ ఫర్ హాలీవుడ్, అదంతా కూడా దానికి ఒక సర్టెన్ బడ్జెట్ అంటూ పెడుతున్నారు. సినిమా గురించి హైప్ క్రియేట్ చేసేటట్టు ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రతి బయటకు వచ్చిన ప్రతి పాయింట్, ప్రతి ప్రోడక్ట్ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. వాటిని రిలీజ్ చేయాలంటే ఒక సర్టెన్ టైం పట్టాలి. ఆ టైంలో వచ్చినప్పుడు జనాలు అందరూ మాట్లాడుకోవాలి. బాబు బర్త్డే ఉందని చెప్పేసి నువ్వు ఇక్కడ మాట్లాడుకుంటావు, మన తెలుగులో మాట్లాడుకుంటావు, హిందీలో మాట్లాడాలి, దేశమంతా మాట్లాడాలి, హాలీవుడ్ అంతా మాట్లాడాలి. అట్లాంటివి పెట్టాలంటే వీళ్ళు కరెక్ట్ టైంలో పెట్టాలి. నేను అదంటున్నా. ఆన్ ద అకేషన్ ఆఫ్ మహేష్ బాబుస్ బర్త్డే, టీమ్ వారణాసి రిలీజ్డ్ వీడియో కాంటెంట్ అనే ఆర్టికల్ చేపిస్తే ప్రాబ్లం ఏంటి? ఎందుకు వేయాలి? అక్కడ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ బ్రాండ్ న్యూ డే సావ కొడుతుంది, ఆడిసీ సావ కొడుతుంది, వాటన్నిటిని వదిలేసి దీని గురించి మాట్లాడతారా? కానీ 50-50 యారే తూ ఇంకెక్కువ సోదేసుకుంటే పోల్ అటు ఇటు మార్చుకోవచ్చు కావాలంటే. హాలీవుడ్ లో అంత బాగాలేదు పరిస్థితి. అవి స్టిల్ బాయ్ పోస్టర్స్ కాదంట, స్టిల్స్ హైలైట్ ఏంటంటే మార్నింగ్ లైవ్ లో 1.43లో రేషియోలో ఎలా ఉందో అసలు డీటెయిలింగ్ అన్నారు బ్రో. అలా కాదు, డిజిటల్ కెమెరాస్ కూడా 4:3లో కొడతాయి, అది 1.43 కాదు అది అని చెప్పేసి చెప్తున్నాను. సాయి బ్రోనే కరెక్ట్ బ్రో. మైకిల్ ఇస్తారు సాయి బ్రో, సాయి బ్రో బాగా మీద తప్పలేదు కొట్టుకున్నాం. వి వాంట్ పోస్ట్, ఐ డోంట్ కేర్ అవసరం లేదు, అవసరం కూడా లేదు ఇప్పట్లో. అసలు మెయిన్ మర్చిపోయారు. హౌ డిడ్ ద న్యూ లీక్ లైక్, అసలు ఆ మెయిన్ మర్చిపోయారు. గ్యాలరీలో ఉన్న పిక్ వదిలి పోస్టర్ అంటున్నారు. పోస్టర్ అనలేదు వాళ్ళు, ఎప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. నాకు యాక్చువల్ అసలు నాకు పోస్ట్ బ్రో, ఐ లవ్ దోస్ ఫొటోస్, అవి సూపర్ ఉన్నాయి. స్టిల్ ఐ డోంట్ కేర్ బ్రో, అసలు ఈ టైంలో రాకూడదు, అంతే రాకూడదు అన్నప్పుడు 54 and 46 నో బీయింగ్ యూ, ఎస్ బీయింగ్ మీ. మీరు ఎంత ఉన్నా ఐ డిసగ్రీ విత్ ఎవ్రీవన్. ఎవరైతే 54 ఉన్నారో అందరితో డిసగ్రీ చేస్తుంది. సో యా, అది పరిస్థితి. సో మీ థాట్స్ చెప్తా ఉండండి.